ఏంటి వసూలు రాజా దగ్గర జాబ్ కోసం అని తీసుకున్న 2 లక్షలు పోయాయా? ఆ ఫ్రస్ట్రేషన్లో ఏటీఎం కొట్టేద్దాం అనుకున్నారా? అప్పుడు బ్యాగ్ వచ్చి పక్కన పడిందా? అందులో డాలర్స్ ఉన్నాయా? అవును. ఏంట్రా అంత మాయగా ఉంది? వివేక్ కొంచెం ఇలా రా. ఏంటి ఆ బ్యాగ్ ఏ కలర్? బ్లాక్. ఏ ఎక్కడ దొరికింది? మన ఏటీఎం సెంటర్లో గుడి దగ్గర. గుడి దగ్గర? ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్. ఏమైంది? ఆ బ్యాగ్ మా నాన్నదే. నిన్న ఐటీ రైడ్ జరుగుతుందని బ్యాగ్ లో అన్ని సర్ది షిఫ్ట్ చేస్తుంటే ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిందని మార్నింగ్ నుంచి ఒక్కటే ఏడుపు. ఆహా, మాంసం మల్లుడు చేరిందనమాట. నువ్వు లక్కీరా బావా. ఎవరన్నా కట్నంగా రూపాయలు ఇస్తారు, మీ మామ డాలర్ ఇచ్చాడేంట్రా? అరే ఫిష్ వెంకట చెప్పరా అన్నా, అమ్మాయి గారు 3 అబ్బాయిలతో కేఫ్ లో కూర్చుందన్నా. అరే ఆ 3 అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు. ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ చేసుకునేదేదో అమ్మాయిలతో చేసుకోవాలి కానీ అబ్బాయిలతో ఏందన్నా? అరే తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా? నాకు లేని జిల నీకెందుకురా? నాకు లేని గోకుడు నీకెందుకురా? ఎదవా అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. వచ్చేళ్ళే మాకు సన్నాసి. దీనికి మాత్రం తక్కువ లేదన్నా. సరే వసూలు రాజాకి నిజం చెప్పేద్దాం. చెప్పరా చెప్పు. కన్ను కిడ్నీ 2 తీసేస్తాడు. అలా ఎలా చెప్తావు? ఏమో మూడ్ బాగుండి పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఓ రాయి వేద్దాం. ఏంటమ్మా రాయేస్తావా? ఓ పని చేయి, ఆ రాయి ఏదో మన ఎత్తిమేసే, దరిద్రం వదిలిపోద్దు. అలా నెగటివ్ గా మాట్లాడతావు ఎందుకు? మరి అయినా నాకు అర్థం కాదు, మన బాగా తెచ్చడం ఇంకా 4 రోజులు టైం ఉంది, ఎందుకంటే టెన్షన్ పడతారు. ధైర్యం చేసి నిజం చెప్పేస్తే ఒక్క రోజులోనే సొల్యూషన్. అదే భయపడుతూ తప్పించుకుందాం అనుకుంటే 29 రోజులు టెన్షనే. కరెక్టే. వాడికి మ్యూజిక్ కన్నా సిన్సియారిటీ అన్నా చాలా ఇష్టం. అందుకేగా నీకు 2 లక్షలు ఇచ్చాడు. సో చెప్పేయడమే బెటర్. చెప్పేస్తాను. మరి ఆ కార్, అందులో మా నాన్న బ్యాగ్? కార్ నంబర్ ఉందిగా, ఆర్టీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. ఆ కార్ దొరికి బ్యాగ్ మిస్ అయితే? కారు దొరికితే బ్యాగ్ ఎలా తేవాలో నాకు తెలుసు. ఓకేనా? బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటీ అరే బాత్రూమ్ లో ఉన్నాను రా, చెప్పు. అన్నా, కేఫ్ లో అమ్మాయి గారే బిల్లు కడుతురానా? అరే ఇక్కడ 1 కోటి రూపాయలు అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ ప్యాకెట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు. అమ్మాయి చెప్పు, బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే, నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. పద. ఓకే. ఏంట్రా ఫిష్ ప్యాకెట్ మళ్ళీ ఫోన్ చేశావు? అన్నా, అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఎవరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేష్? అదనా, కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా? ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు. హావ్ యు గైస్ గాన్ మ్యాడ్? అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుస్తుందా? తీసుకో. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ యు గైస్. నో ప్రాబ్లం, 2 minutesలో సొల్యూషన్ వస్తుంది. ఏరా, ప్రతి కథ కంచికి వస్తుందంటారు, కానీ మన కథ ఏంట్రా వసూలు రాజు డెన్కి వచ్చింది. ఈ డెన్ నుంచి మనం వస్తువులు బయటికి తీసుకురావాలంటే గజకర్ణ గోకర్ణ టొక్కుటమారా గటకట కండేరా రాజపూర్ టొక్కర విద్యలని తెలుసుండాలరా బాబా. మన వస్తువులు బయటికి తీసుకురావడం చాలా కష్టమే. ఏం చెప్పింది అదే. ముందాడు ఎవడో చూడు.